besties, welcome to my YouTube channel. Again, I'm back with a beautiful video. So, ఈ వీడియోలో ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ మై మ్యాంగ్లూర్ ట్రిప్. సో, మేమైతే బెంగుళూరు నుంచి మ్యాంగ్లూర్కి వెళ్తున్నాం. సో, అక్కడ ఏమేం ప్లేసెస్ కవర్ చేయొచ్చు. సో, వాటన్నిటి డీటెయిల్స్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలాగా మీరు కూడా ఎంతమంది ఒక్క టైంకి అలారం పెట్టుకోవాలంటే దాన్ని 5 మినిట్స్ 10 మినిట్స్ గ్యాప్లో చాలా అలారమ్స్ పెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఉంటే కామెంట్ చేయండి. సో, నేనైతే ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా ఫస్ట్ అయితే ఆ ప్లేస్ గురించి బాగా రీసెర్చ్ చేస్తానండి. అంటే అక్కడ ఉన్న గుడ్ రెస్టారెంట్స్ ఏంటి, గుడ్ స్టే ఏంటి, ఆ ఆ ప్లేస్లో వాట్ ఈస్ అ ఫేమస్ ఫుడ్ అన్నీ అలా టెంపుల్స్ అన్నీ బాగా రీసెర్చ్ చేస్తాను. సో, ఇదైతే 7 డేస్ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నాం. బట్ మాకేంటి ప్లాన్స్ లేదు. 7 డేస్‌కి అయితే మొత్తం లగేజ్ ప్యాక్ చేసుకున్నాం. బట్ ఏ డే మాకు రిటర్న్ వచ్చేయాలంటే ఆ డే వచ్చేలాగా. సో, ఏవి స్టేస్ అన్నీ కూడా బుక్ చేసుకోలేదు. ఓన్లీ మ్యాంగ్లూర్‌లో మాత్రం నేను స్టే బుక్ చేసుకున్నాను. బికాస్ అక్కడికెళ్ళిన తర్వాత అప్పటికప్పుడు ఏమనిపిస్తే అలా చేద్దామని చెప్పి సో, అలా గో విత్ ద ఫ్లో. సో, అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాంగ్లూర్‌లో ఏ ప్లేసెస్ విజిట్ చేయొచ్చంటే కుడ్రోలి గోకర్ణనాథ టెంపుల్, కడ్రి మంజునాథ టెంపుల్, పనంబూర్ బీచ్, తన్ని భైరవి బీచ్, సెయింట్ అలోసా చాపెల్. ఈ ప్లేస్‌లో ఏంటంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఆర్కిటెక్చర్ లవర్స్. మన ఏన్షియంట్ ఆర్కిటెక్చర్స్ అవన్నీ చాలా బావుంటాయనమాట. అండ్ గుడ్ రెస్టారెంట్స్ చాలా ఉన్నాయండి. మచ్లీ ఉంది, గిరి మనర్జీస్, ఐడియల్ కేఫ్, డీజల్ కేఫ్ అలా చాలా ప్లేసెస్ ఉన్నాయనమాట. సో, నేను ఈ వీడియోలో అన్నీ చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే ఏ ప్లేస్‌కెళ్ళినా ఇంట్లో పూజ చేసుకొని స్టార్ట్ అవుతాం. ఇదైతే మార్నింగ్ 2:00 అండి మేము స్టార్ట్ అయ్యాం. సో, ఆ టైంలోనే నేను పూజ అంతా స్టార్ట్ చేసి మేము స్టార్ట్ అయ్యాము. సో, అలా పూజ చేసుకొని కొంచెం లైట్‌గా పాలు అలా తాగేసుకొని స్టార్ట్ అయిపోయామనమాట. సో, మా వాడైతే సూపర్ ఎక్సైటెడ్‌గా ఉన్నాడు. ఆడసలు నైట్ అంతా నిద్రపోలేదు. ఈస్ వెరీ ఎక్సైటెడ్ టు గో ఫర్ ద ట్రిప్. అండ్ మోరోవర్ మాకు కూడా అలాగే ఉన్నిందనుకోండి. అంటే మన ఆఫీస్ వర్క్ నుంచి ఉన్న ఆల్ స్ట్రెస్, స్కూల్ ఇవన్నిటి నుంచి 1 వీక్ అలా పీస్‌గా వెళ్ళిపోవాలి అని చెప్పి ఫుల్లీ ప్లానింగ్‌తో వెళ్తున్నాం. సో, ఇక్కడైతే లగేజ్ మొత్తం ప్యాక్ చేశా. ఇన్‌ఫాక్ట్ నేనేంటి అంటే కుకింగ్‌తో సహా ప్యాక్ చేశాను ఎక్కడైనా. సో, కార్ పక్కన ఆపుకొని చక్కగా కుక్ చేసుకొని తిందామని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాం. సో, ఇదైతే మార్కెట్ ఏరియా అండి. అప్పుడే మార్నింగ్ మేబీ అరౌండ్ 2:30, 3 అప్పటికే ఫుల్ రద్దీగుంది. సో, ఇక్కడ వాళ్ళని చూస్తే వీళ్ళకి ఇంత ఎర్లీగా డే స్టార్ట్ అవుతుందా అనిపిస్తది. బట్ సో, చెప్పలేం. అండ్ మేమైతే బెంగుళూరు టు మ్యాంగ్లూర్ వెళ్ళింది హాసన్ రోడ్ అండి. అంటే లైక్ హాసన్, సకలేష్‌పుర ఆ రోడ్‌లో వెళ్ళాం. రోడ్ అయితే చాలా బావుంది. సో, ఫ్రమ్ మ్యాంగ్లూర్ 350 కిలోమీటర్స్ ఉంటండి. ఇట్స్ లైక్ ఇన్ కార్ అయితే యూ విల్ టేక్ 7-8 అవర్స్. బట్ రోడ్ అయితే చూడండి సూపర్‌గా ఉంది. మేమెళ్ళింది వీక్ డే కాబట్టి మోరోవర్ చాలా బావుంది. మేబీ వీకెండ్ అయితే కొంచెం రద్దీగా ఉంటదేమో. సో, ఇంకా మాకు హాసన్ కొంచెం క్రాస్ అవ్వగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఆ డ్రిజ్లింగ్ ఇట్ ఈస్ లైక్ మార్నింగ్ 8:39 ఆ టైంకి డ్రిజ్లింగ్ స్టార్ట్ అయిపోయింది. చాలా చాలా బావుంది. అసలు ఇట్స్ లైక్ వన్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. ఆ రోడ్స్, ఆ ఘాట్ రోడ్స్ అలా వెళ్తుంటే సెల్ఫ్ డ్రైవ్‌లో చాలా బావుంటుంది. సో, ఇక్కడ ఏంటంటే ఫేమస్ మ్యాంగ్లూర్‌లో కుడ్రలి గోకర్ణనాథ్ టెంపుల్ చాలా ఫేమస్. అండ్ ఈ టెంపుల్ ఏంటంటే ఈ టెంపుల్ 1912లో కన్‌స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ చాలా బావుంటాయి. అండ్ బీచెస్ ఈస్ వెరీ ఫేమస్ ఇన్ మ్యాంగ్లూర్. మా యాక్చువల్ ప్లాన్ అయితే ఉడిపి అండి. బట్ డైరెక్ట్ ఉడిపికెళ్ళకుండా మ్యాంగ్లూర్‌లో స్టే చేసి అక్కడున్న ప్లేసెస్ కొన్ని కవర్ చేసి తర్వాత నెక్స్ట్ డే ఉడిపి వెళ్దామని చెప్పి మేము మ్యాంగ్లూర్‌లో తీసుకున్నాం. ఓకే. ఇక్కడ నుంచి బెంగుళూరు టు మ్యాంగ్లూర్ మీకు బస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో, అండ్ యూ విల్ గెట్ ఆల్ ద ట్రావెల్స్ ఎవ్రీథింగ్ మనకుంటది. కానీ కొంచెం రోడ్ బాగోదండి. కొంచెం ఘాట్ రోడ్ లాగా ఉంటది. లైక్ ఫర్ 50-70 కిలోమీటర్స్ ఇలా ఘాట్ రోడ్స్ ఉంటది. ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయాం. సో, ఇది అయితే నేను మేక్ మై ట్రిప్‌లో నుంచి బుక్ చేసుకున్నానండి. దిస్ ఈస్ నియర్ టు ద రైల్వే స్టేషన్. రూమ్ అయితే చాలా బావుంది. నేను కూడా చాలా సైట్స్‌లో రివ్యూస్ చూసి ఈ రూమ్ బుక్ చేశానండి. బయట కూడా చాలా బావుంది. డీసెంట్‌గా ఉంది అనిపించింది. అండ్ వీళ్ళదే రెస్టారెంట్ కూడా ఉంది. ఇన్ కేస్ మీకు ఈ హోటల్ డీటెయిల్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ సో గుడ్. అలా రూమ్‌లో చెక్ ఇన్ అయిపోయాం. కాస్త ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసాం. సో, మేము వెజిటేరియన్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తాం. సో, కొంచెం మ్యాంగ్లూర్‌కి నాన్ వెజిటేరియన్ వాళ్ళు వెళ్ళైతే చాలా ఫుడ్ రెసిపీస్ ట్రై చేయొచ్చండి. చాలా సీ ఫుడ్ ఈస్ వెరీ ఫేమస్ ఇన్ మ్యాంగ్లూర్. సో, ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ట్రై చేయండి. చాలా బావుంటది. అండ్
సో, అలా కాసేపు ఫ్రెష్ అయిపోయి న్యాప్ తీసుకొని అలా రోడ్డెక్కేసాము. మాకిద్దరికి నాకు మా ఆయనకేంటంటే ఎక్కడైనా వెళ్తే రూమ్‌లోకి ఉండడం కన్నా తిరగడం అనేది చాలా ఇష్టం. మాకిద్దరికి ఆ మెంటాలిటీ అనమాట. సో, ఒక చోట ఉండం. తిరగాలి, తిరగాలి, తిరగాలి అని. సో, అలా ఈవినింగ్ అయింది కాబట్టి ఒక న్యాపేసే లోపల పనంబూర్ బీచ్, తన్నిభైరవి బీచ్ ఎళ్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము. ఇదైతే చాలా బావుందండి. రోడ్స్ అన్నీ చాలా బావున్నాయి. సో, ఇక్కడైతే మా వాడు ఏడుస్తున్నాడు. ఆ టాయ్ కావాలి, ఈ టాయ్ కావాలి అని అన్నిటి కోసం ఏడుస్తూ ఉన్నాడు. సో, ఫైనల్లీ వి రీచ్ ద బీచ్. చాలా బావుందండి. ఈవినింగ్ టైమ్ బీచ్‌లో వర్షం పడుతూ అబ్బా! సూపర్‌గా ఉంది. సో, మేము చెన్నైలో ఉండేటప్పుడు ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ తర్వాత బెంగుళూరుకొచ్చాక ఎప్పుడు ఎంజాయ్ చేయలే. ఐ మీన్ బీచెస్ అండ్ అగైన్ నౌ. సో, చాలా బావుంది. ఇఫ్ యూ వాంట్ ఆహ్, నైస్ సన్‌సెట్ అయితే పనంబూర్ బీచ్ చాలా బావుంటదండి. అండ్ తన్నిభైరవి బీచ్ ఏంటంటే క్లీన్ అండ్ నీట్‌గా ఉంటది. అండ్ అలసిస్ చాపల్లో ఏంటంటే ఆర్కిటెక్చర్. సో, ఇఫ్ యూ లైక్ ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ అక్కడ చాలా బావుంటదనమాట. అండ్ ఇక్కడ యూ విల్ గెట్ ఆల్ గేమ్స్ అండ్ ఆల్. పిల్లలకి కావాల్సిన గేమ్స్ అన్నీ ఇక్కడున్నాయి. క్యామెల్ రైడింగ్, హార్స్ రైడింగ్. సో, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అన్నీ ఇక్కడున్నాయి. అండ్ దిస్ ఈస్ మెయిన్‌లీ ఫర్ పనంబూర్ బీచ్ ఏంటంటే లైక్ ఈ పనంబూర్ బీచ్ అంటే మెయిన్ ఫర్ పోర్ట్ ఏరియా అండి. అండ్ ఆఫ్టర్ దట్ మ్యాంగ్లూర్‌కొచ్చాక పబ్బాస్‌కెళ్ళకుండా ఎలా ఉంటాం? సో, నేనైతే చాలా రివ్యూస్ చూసాను పబ్బాస్ గురించి. సరే ఓకే. ఏంటి పబ్బాస్ ఐస్ క్రీమ్ అంత ఫేమస్ అని వెళ్తే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశామండి. ఓన్లీ టు గెట్ ద ప్లేస్. సో, మాకు ప్లేస్ కోసమే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టింది. సో, ఫైనల్లీ మాకు కావాల్సిన ఐస్ క్రీమ్స్ వచ్చేసింది. రియల్లీ టూ గుడ్ అండి. ఎందుకు ఇంత ట్రెండీనా అనుకున్నా గానీ రియల్లీ చాలా బావుంది. సో, వి లవ్ ద ఫుడ్ హియర్. అలా వర్షం పడుతూ పబ్బాస్ ఐస్ క్రీమ్ తింటుంటే సూపర్‌గా ఉంది. సో, మీరు కూడా ఎప్పుడైనా మ్యాంగ్లూర్ వెళ్తే ఈ ప్లేస్ ట్రై చేయండి. సో, అలా అయిపోయిన తర్వాత మేము టెంపుల్స్‌కి వెళ్ళాం. సో, ఈ టెంపుల్ పేరేంటంటే కుడ్రోలి టెంపుల్. ఈ టెంపుల్ 1912లో కన్‌స్ట్రక్షన్ చేశారు. ఈ టెంపుల్ కన్‌స్ట్రక్షన్ చేసింది కొరప్ప గారు అండ్ శ్రీ నారాయణ గారు. సో, అప్పట్లో ఏంటంటే అన్ని టెంపుల్స్‌కి అందరిని అలో చేసేవాళ్ళు కాదంట. కానీ ఈ నారాయణ గురువు గారు బిలవ కమ్యూనిటీ కోసం ఈ టెంపుల్‌ని కన్‌స్ట్రక్ట్ చేశారు. అంటే ఏంటంటే వాళ్ళని అప్పుడు వేరే టెంపుల్స్‌కి ఈ బిలవ కమ్యూనిటీని అలో చేసేవాళ్ళు కాదంట. సో, వాళ్ళ కోసమే ఈ టెంపుల్ కన్‌స్ట్రక్ట్ చేశారంట. సో, ఇక్కడేంటంటే మెయిన్‌లీ ఫర్ శివ. సో, ఇక్కడ ఈ ప్లేసెస్ చాలా బావుందండి. ఈ ప్లేస్‌లో ఏంటంటే గోపురం చాలా బావుంది. అండ్ దిస్ ప్లేస్ లైక్ ఇదేంటంటే ఆర్టిఫిషియల్‌గా వాళ్ళిది కన్‌స్ట్రక్ట్ చేశారు. ఆర్టిఫిషియల్‌గా ఈ సెటప్ చేశారండి. లైక్ ఒక కొలను లాగా అరేంజ్ చేసి దాంట్లో ఇలా సెటప్ లాగా చేశారు. చాలా బావుందండి. ఇక్కడ అన్ని గాడ్స్ ఉన్నారు. లైక్ బాబా ఉన్నారు, హనుమాన్ ఉన్నారు, రాముల వారు అలా అన్ని టెంపుల్స్ అన్ని దేవుళ్ళు ఉన్నారండి ఈ ప్లేస్‌లో. చాలా బావుంది. ఈ ప్లేస్‌లో ఏంటంటే గోపురం చాలా బావుంది. అండ్ ఇక్కడ దసరా, నవరాత్రి చాలా జరుగుతదంట. మేమెళ్ళింది కార్తీక మాసంలో అండ్ దట్ ఈస్ కార్తీక మాసం ఫస్ట్ మండే. సో, మాకు చాలా బ్లెస్డ్ అనిపిచ్చింది. ఆ రోజు మండే రోజు శివుని దగ్గరికి వెళ్ళడం అనేది ఇట్ ఈస్ ట్రూలీ బ్లెస్డ్. అండ్ ఈ టెంపుల్‌లోనే ఒక రైట్ సైడ్‌లో ఏంటంటే ఒక జూ కైండ్‌లో లైక్ ఆర్టిఫిషియల్‌గా అన్నీ లైక్ యానిమల్స్ కొంచెం ఆ సెటప్స్ అన్నీ పెట్టారు. లేక్ సెటప్ అవన్నీ చాలా బావుంది. సో, మస్ట్ విజిటెడ్ ప్లేస్. ఇది మీకు సిటీలో నుంచి వితిన్ లైక్ 3, 4 కిలోమీటర్స్‌లోనే ఉంటదండి ఈ టెంపులు. అండ్ దిస్ ఈస్ ద ఎంట్రీ. అండ్ ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉన్నట్టుంది. బట్ మేమెళ్ళినప్పుడైతే అది ఇనాగ్రేట్ చేయలేదు. అండ్ చాలా బావుందండి ఆర్కిటెక్చర్ అంతా టూ గుడ్. సో, ఈవినింగ్ టైమ్ ఏంటంటే కార్తీక మాసం కాబట్టి అక్కడ దీపజ్యోతి అన్నీ చేస్తున్నారు. అండ్ ఎక్కడ మొబైల్స్ అలో లేదు. కొన్ని చోట్ల మాత్రం అలో ఉన్న చోటయితే నేనైతే పిక్చర్స్ తీసుకున్నాను. ఇదైతే రాముల వారి గుడండి. సో, లోపలే రాముల వారు అందరూ ఉన్నారండి. చాలా బావుంది. నెక్స్ట్ టెంపుల్ ఈస్ కడ్రీ టెంపుల్ అండి. ఈ టెంపుల్ ఏంటంటే 10థ్ సెంచరీలో కన్‌స్ట్రక్ట్ చేశారంట. ఈ టెంపుల్ ఏంటంటే కొంచెం కేరళ ఆర్కిటెక్చర్ లాగా ఉంటది. లైక్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ ఏంటంటే కేరళ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉన్నట్టుంది. అండ్ ఈ టెంపుల్ అయితే కూడా చాలా బావుందండి. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మ్యాంగ్లూర్ ఓల్డెస్ట్ టెంపుల్ అంట. చాలా ఓల్డ్ టెంపుల్ అంట. ఈ టెంపుల్ ఏంటంటే డెడికేటెడ్ టు లార్డ్ మంజునాథ స్వామి. సో, ఈ టెంపుల్ ఒకప్పుడు బుద్ధిస్ట్ మానిస్టరీలో ఉండేదంటండి. తర్వాత ఇది హిందూ టెంపుల్‌గా మారిందంట. ఇక్కడైతే చాలా బావుందండి. నైట్ టైమ్ వ్యూ చాలా బావుంది. అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. అండ్ మేము వెళ్ళింది కార్తీక మాసం కాబట్టి అక్కడ అయ్యప్ప స్వామి వాళ్ళు భజన చేసుకోవడానికి, ఇంకా ఇరుముడి కోసం అలా ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారండి. అండ్ మీరు చూసారంటే ఈ డీటెయిలింగ్ లైక్ ఆర్కిటెక్చర్ ఎంత బావుందంటే ఇంక అక్కడి నుంచి రావాలనిపించలేదు మాకు చాలా.
సో, ఇంకా అలా అక్కడ ప్లేసెస్ అన్నీ నైట్ విజిట్ చేసేసి, ఇంకా చక్కగా డిన్నర్ తినేసి పడుకునేసామనమాట. సో, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి, ఇప్పుడు మేము తన్నిబైరవి బీచ్ అండ్ పనంబూర్ బీచ్‌కి వెళ్తున్నాం. సో, యాక్చువల్లీ మేము సన్‌రైజ్ కోసమని వెళ్ళాలనుకున్నాం. బట్ వర్షం వల్ల సన్‌రైజ్ చూడలేకపోయాం. మేము యాక్చువల్లీ వెదర్‌ని చెక్ చేసుకొనే వచ్చాం. సో, మేము ఇలాంటి వెదర్ కావాలని ప్లాన్ చేసుకున్నాం. మాకు లైక్ సన్నీగా ఉంటే నచ్చదనమాట. సో, కొంచెం డ్రిజ్లింగ్‌గా అలా చిల్‌గా ఉంటే బావుంటది. సో, ఇదైతే పోర్ట్ ఏరియా అండి. సో, మనకి పెద్ద పెద్ద కంటైనర్స్ అన్నీ లోపలికెళ్తున్నాయి పోర్ట్‌లోకి. అండ్ మేమున్న హోటల్ నుంచి పనంబూర్ బీచ్ అండ్ తన్నిబైరవి బీచ్ అరౌండ్ లైక్ 11 కిలోమీటర్స్ అండి. అండ్ ట్రాఫిక్ కూడా ఫుల్ ఉంది. మార్నింగ్ టైమ్ గదా! సో, అందరూ హడావిడిగా ఆఫీస్‌కి, కాలేజ్‌కి, స్కూల్స్‌కి అందరూ హడావిడిగా ఉన్నారు. బట్ రోడ్స్ అయితే చాలా బావున్నాయండి. లైక్ బెంగుళూరు లాగే అనిపించిందనమాట. సో, క్లైమేట్ కూడా చాలా చిల్‌గా బావుందనమాట. సో, ఇక్కడ మా ఆయనయితే కష్టపడుతుండు. మేమిద్దరేమో చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. తనెక్కడ పార్కింగ్ జేయాలని ఆలోచిస్తుంది. మేమైతే ఫోటోస్‌కి స్టిల్స్ ఇస్తాం అనమాట. సో, అలా బీచెస్ తిరిగేసిన తర్వాత లైట్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేసేసుకొని చలో టు ఉడిపి. సో, మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.